ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. జెనిసిస్ చాప్టర్ 21 వర్స్ 22. గాడ్ ఈస్ విత్ యూ ఇన్ ఆల్ దట్ యు డూ. ఈ వాక్యము అన్యరాజైన అబీమెలెకు అబ్రహాము గురించి సాక్ష్యమిస్తున్నాడు. అబ్రహాము ఒక పరదేశిగా ఫిలిస్తీయుల దేశంలో నివసిస్తున్నాడు. అబ్రహామునకు దేవుడు ఒక్కడే, హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్ అనే స్పష్టమైన నమ్మకం ఉంది. అబ్రహాము దేవుణ్ణి సర్వాధికారిగాను, సర్వశక్తిమంతుడిగాను, న్యాయమూర్తిగాను, భూమికి ఆకాశమునకు ప్రభువుగాను, సృష్టికర్తగాను విశ్వాసంతో ఆరాధించాడు. దేవునితో కలిసి జీవించాడు. అబ్రహాము యొక్క ప్రవర్తన, నడవడిక, వ్యక్తిత్వం, ఆశీర్వాదాలను చూసి ఒక అన్యరాజు నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని సాక్ష్యమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీవు చేయు పనులన్నిటిలోనూ నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు. నీవు చేస్తున్న ఉద్యోగంలోనూ, నీవు చేస్తున్న వ్యాపారంలోనూ, నీ కుటుంబ విషయముల్లోనూ, నీవు చేస్తున్న నీ చేతి పనుల్లోనూ, నీవు చేస్తున్న దేవుని పరిచర్యలోనూ, ప్రతి ఒక్క పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నీ పనులలో దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా ఉంటున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? నీ వ్యక్తిత్వం, నీ నడవడిక, నీ ప్రవర్తన యేసయ్యకు సాక్షిగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. నీవు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నీవు దేవునికి సాక్షిగా నిలబడు. అప్పుడు నీవు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నిన్ను సన్మార్గంలో నడిపించి విజయమిస్తాడు. నీ పనులు ప్రారంభించి ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీవు చేయు పనులన్నిటిలో నిన్ను సఫలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు దేవుని జీవవాక్యం నీ జీవితంలో ఫలించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, ఈరోజు మాకిచ్చిన వాగ్దానమును బట్టి నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈరోజు దేవుని జీవవాక్యం వింటున్న వారి జీవితంలోనూ వారి పనులలోనూ నష్టం చూడకుండా తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.